హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టేక్స్ ఆర్ మెమరీస్ అండ్ మై నేమ్ ఇస్ టెరెన్స్. ఈ రోజు అయితే డే 2 మన పాప్కార్న్ సేల్లో. సో ఈ రోజు అయితే నేను మన చిన్న టీంని అరేంజ్ చేసేసుకున్నా. మన బాయ్స్ అయితే ఫుల్ సూపర్ ఎక్సైట్మెంట్ ఉన్నారు. ఈ రోజు అయితే మేము మొత్తం ఆల్మోస్ట్ 150 పెట్టుకున్నాం పాప్కార్న్స్ అన్ని. 3 బ్యాగ్స్లలో నింపేసినాం. చూపిపోయి ఇవైతే టార్గెట్ సాయంత్రం ఇప్పుడైతే ఇవి మొత్తం సేల్ చేసి ఇంటికి పోదామని ఈరోజు టాస్క్ పెట్టుకున్నాం. సో లెట్స్ గో, కమాన్ గైస్, సిరప్. ఓకే గైస్, ఫస్ట్ నేనైతే ఒక పాప్కార్న్ సేల్ చేసి డెమో చూపించాను, ఎలా సేల్ చేయాలి, ఎలా మాట్లాడాలని. అంతే. స్టార్టింగ్ కొంచెం ఇబ్బంది పడ్డారు, కొంచెం సిగ్గు కూడా మొహమాటం కూడా పడ్డారు. కానీ మెల్లమెల్లగా ఫామ్లోకి అయితే వచ్చేసిండ్రు. స్టార్టింగ్లో రిజెక్ట్ చేసినప్పుడు కొంచెం నర్వస్గా ఫీల్ అయినరు. కాకపోతే మళ్ళీ నెక్స్ట్ సేల్ కాగానే మళ్ళీ ఎంకరేజ్మెంట్ వచ్చేసింది వాళ్ళకైతే. ముందు ఇండివిజువల్గా ఒక్కొక్కరు అమ్మడానికి ట్రై చేసిరు. కాకపోతే అందరినీ ఒకటే టైంలో వీడియో తీయడానికి కుదరదు అనేసి నేనే టీమ్గా సేల్ చేయాలనేసి చెప్పిన. సో బాయ్స్ అట్లనే స్టార్ట్ చేసిండ్రు. సేల్ అయిన వాటికంటే రిజెక్ట్ అయిన నంబర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ మా వాళ్ళు అయితే అస్సలు డిసప్పాయింట్ కాకుండా కంటిన్యూ చేసిండ్రు. కొంతమంది అయితే ఇలా కూడా సేల్ చేస్తారా అని నవ్వుకున్నారు. కానీ మా వాళ్ళు ఓపికతో మన టాస్క్ కోసం ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేసిర్రు. కొన్న వాటికంటే రిజెక్ట్ చేసిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఈ మొత్తం ప్రయత్నంలో మా వాళ్ళైతే ఎవరి మీద కోపం కాకుండా ఓపికతో మాట్లాడిండ్రు. కొంతమంది టైం పాస్ కి మా వాళ్ళని విసిగించిర్రు. అయినా సరే ఓపికతో వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు కూడా సేల్ చేసిండ్రు. ఎండ అయితే చాలా ఉంది, అయినా కూడా మా వాళ్ళు ఓపికతో టాస్క్ కంప్లీట్ చేయడానికి చాలా ట్రై చేసినారు. బాయ్స్ అయితే లేడీస్తో మాట్లాడాలంటే చాలా మొహమాటం అన్న, మేమైతే వాళ్ళని లైట్ తీసుకుంటాం అన్నారు. నేను కూడా ఓకే అని చెప్పిన. ఈ పాప్కార్న్ టాస్క్ ఏమో కానీ మాకైతే దూల తీరిపోయింది తిరిగేసరికి. నిజంగా ఏదైనా ఒక టాస్క్ పేపర్ మీద ప్లాన్ చేసినప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది, కానీ ప్రాక్టికల్గా చేసేసరికి అస్సలు సిచ్యువేషన్ అర్థమైపోతుంది. మేమైతే హడావిడిగా ఉన్నటువంటి పబ్లిక్ని అస్సలు డిస్టర్బ్ చేయలేదు, ఎందుకంటే అలాంటి వాళ్ళు వినడానికి కూడా రెడీగా ఉండరు. ఇంకా పాప్కార్న్ ఏం కొంటారు చెప్పండి. సో కొంచెం రెస్ట్ మోడ్లో ఉన్నటువంటి పబ్లిక్ అయితే ఓపికతో వింటారు, కుదిరితే పాప్కార్న్ కూడా కొనుక్కుంటారు. నిజంగా సేల్స్ జాబ్ చేసే వాళ్ళకు హ్యాట్సాప్ చెప్పాలి. వాళ్ళకి ఎంత ఓపిక, ఎంత స్కిల్స్ ఉంటే ఆ ప్రోడక్ట్ని సేల్ చేస్తారు కదా. మా వాళ్ళైతే ఎవరిని కూడా పెట్టకుండా కనిపించిన ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మాట్లాడారు. ఈ టాస్క్ లో నాకైతే ఎవరితో ఎలా మాట్లాడాలో బాగా అర్థమైపోయింది. ఎందుకంటే మనం డైలీ మన వాళ్ళతో మాట్లాడడం వల్ల మనతో మాట్లాడాలంటే మామూలుగా ఉండదని అనుకుంటాం, కానీ తెలియని వాళ్ళతో మాట్లాడినప్పుడు అర్థమవుతుంది మనం ఎంత బాగా మాట్లాడతాము. ఇవన్నీ కూడా మనకు రియల్ టైం ఎక్స్పీరియన్స్. మా బాయ్స్ కి అయితే ఒకటి బాగా అర్థం చేసుకున్నారు, ఖర్చు పెట్టడం ఈజీ కానీ సంపాదించడం చాలా కష్టమని. అప్పుడే కదా డబ్బు విలువ తెలుస్తుంది. మన పేరెంట్స్ అడిగినవన్నీ ఫ్రీగా ఇస్తుంటే వాటి విలువ మనకు అంతగా తెలియదు. మనం కష్టపడి కొంటే అప్పుడు మన వాళ్ళ విలువ, కొన్నటువంటి ఆ వస్తువుల విలువ బాగా తెలుస్తుంది. ఫ్రీగా వచ్చే వాటికి విలువ చాలా తక్కువ. అవే మనం కష్టపడి సంపాదించుకుంటే అప్పుడు దాని విలువ మనకు బాగా అర్థమవుతుంది. ఇలాంటి ఒక ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు వాటి విలువ ఇంకా బాగా అర్థమవుతుంది. మనం ఏదైనా కొత్తగా ట్రై చేస్తున్నప్పుడు ఎంకరేజ్ చేసే వాళ్ళకంటే అవసరమా నీకు అని చెప్పే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కానీ మీరు చూస్తున్న ఈ వీడియోలో పాప్కార్న్ కొని మనకైతే సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కరెక్ట్ గా మాట్లాడితే వాళ్ళకి అది అవసరం కూడా లేదు, కానీ మన ప్రయత్నాన్ని వాళ్ళైతే ఎంకరేజ్ చేయడానికి సపోర్ట్ చేశారు. బాగా ఎడ్యుకేటెడ్ క్లాస్ పీపుల్ అయితే మన టాస్క్ ఫుల్ సపోర్ట్ చేస్తారని అనుకున్నాను, కానీ మనలాంటి వాళ్ళకి మాత్రమే మనం చేసే ప్రయత్నం విలువ అర్థమవుతుందని నేనైతే తెలుసుకున్నా. ఏదైనా గొప్పగా ఆలోచించాలి, కానీ చిన్నగా స్టార్ట్ చేయాలి. అప్పుడే మనం చేసే పని మీద మనకు ఒక క్లారిటీ ఉంటుంది. ఈ టాస్క్లో మేము సక్సెస్ అవుతామో కామో, కానీ ఈ ప్రయత్నంలో తెలియని వాళ్ళతో మాట్లాడే ధైర్యం అయితే మాకు బాగా ఇంప్రూవ్ చేసుకున్నాం. ఇంకా పోతే మాకైతే బాగా ఆకలి అవుతుంది, దాహం వేస్తుంది, ఓపిక కూడా తగ్గిపోతుంది. అయినా కూడా ఈ టాస్క్ని ఎలాగైనా కంప్లీట్ చేయాలని డిసైడ్ అయ్యాం. పాప్కార్న్ అమ్మడం అంటే కేవలం ఒక ప్రోడక్ట్ అమ్మడం కాదు, భయాన్ని కూడా ఫేస్ చేయడం, తెలియని వాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలుసుకోవడం, వద్దని చెప్పినా నవ్వుకుంటూ ఇంకొకరిని అడిగే ఓపిక నేర్చుకున్నాం. ఈ ఛాలెంజ్లో చాలా మంది వద్దనే అన్నారు, కొంతమంది అయితే అసలు పట్టించుకోలేదు, ఇంకొంతమంది అయితే సపోర్ట్ చేశారు. కానీ ప్రతి ఒక్కరి నుంచి ఏదో ఒకటి అయితే నేర్చుకున్నాము. ఈ రోజు నేను డబ్బు సంపాదించానా లేదా అనేది అంత ముఖ్యమైన విషయం కాదు, కానీ ఈ రోజు నిన్నటికంటే నేను ధైర్యంగా మారానా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డబ్బు మళ్ళీ సంపాదించవచ్చు, కానీ అనుభవాన్ని కొనలేము. ఈ ఛాలెంజ్ అయితే చాలా నేర్పించింది. ఈ ఛాలెంజ్ లో మేము సక్సెస్ అయినా ఫెయిల్ అయినా నేను ఏం నేర్చుకున్నా అనేదే నాకు చాలా పెద్ద విజయం. ఇది కేవలం మొదటి ఛాలెంజ్ మాత్రమే. ఇలాంటి ఇంకా ఎన్నో ఛాలెంజ్లు చేయబోతున్నాం. సక్సెస్ వస్తే సెలబ్రేట్ చేయండి, ఫెయిల్ అయితే నేర్చుకోండి. ఎందుకంటే మిస్టేక్స్ ఆర్ మెమరీస్, మెమరీస్ మేక్ అస్ బెటర్.
మొత్తానికి మేమైతే ఒక పార్క్లో వచ్చేసి కూర్చొని కొంచెం రెస్ట్ తీసుకున్నాము. మా బాయ్స్కి అయితే బాగా ఆకలైంది. సో అక్కడి నుంచి మా వాళ్ళు అమ్మాల్సిన పాప్కార్న్ తీసుకొని తలా ఒక్కొక్క పాప్కార్న్ తిని అప్పటికే టైం అయితే ఆల్మోస్ట్ ఒక 5 అవుతుంది. ఇంకా మా కెమెరాలో కూడా ఛార్జింగ్ అయిపోయింది. అక్కడితో మేము ఇంకా ఆపేసుకొని తిరిగి ఇంటికి వచ్చేసినాం. సో మొత్తానికి అయితే మా బాయ్స్ ఎండలో తిరిగి చాలా కష్టపడి పాప్కార్న్స్ అయితే అమ్మిండ్రు. డే 1 కంటే డే 2 కలెక్షన్స్ అయితే చాలా బాగా జరిగినాయి. డే 1 కంటే డే 2 చాలా బెటర్. ఇంకా చాలా మందికి సేల్ చేసిన వీడియోస్ అయితే తీయలేము, ఎందుకంటే ఛార్జింగ్ అయిపోయింది. ఎనీవేస్ మా బాయ్స్ ఎనర్జీకి అయితే హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే లంచ్ కూడా చేయకుండా మేము స్టార్ట్ అయిపోయినాం. ఆల్మోస్ట్ ఈవినింగ్ 5 వరకు అయితే సేల్ చేసినాము. మొత్తానికి అయితే డే 1 కలెక్షన్ మనకు 500 రూపీస్ వచ్చింది. అయితే డే 2 కలెక్షన్ వచ్చేసి మొత్తం 1500 వచ్చేసినాయి. ఇదైతే నాకు చాలా ఎనర్జీ అనిపించింది, ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంత కూడా చేస్తాను. ఎందుకంటే నేను డే 1 రోజు సేల్ చేసిన కదా, అంత ఈజీగా అయితే అనిపించలేదు నాకు. సో వీళ్ళు ఏమైనా చేస్తారో చెయ్యరో అనేసి నేనైతే చాలా కొంచెం నర్వస్ గా ఉండే. కాకపోతే ఇప్పుడు కలెక్షన్ అంతా చూసిన తర్వాత చాలా నాకైతే ఫుల్ జోష్ వచ్చింది. సో ఇప్పటి వరకు అయితే చూసారు కదా మా టీమ్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో కామెంట్లో అయితే చెప్పండి. డే 2 అయితే ఇక్కడతో అయిపోయింది. డే 3 కలెక్షన్ ఎలా ఉంటుందో పాప్కార్న్ టాస్క్ డే 3 తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బై.